నేను మీ అనిత. ఈరోజు నేను మీకు తోటకూర మటన్ చేసి చూపించబోతున్నా. ఇది చాలా పాతకాలపు వంట. అప్పట్లో మా జేజి చేసేది. అది నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నా. చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆకుకూర వేస్తాం కాబట్టి. ఆయిల్ వేడెక్కాక ఒక 3 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. బాగా వేపాల. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కడిగి పెట్టుకున్న మటన్ వేసేయాలి. మటన్ బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వేసి బాగా కలబెట్టాలి. ఇలా 2-3 నిమిషాలు మటన్ వేపిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసి కలబెట్టాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీరికలుగా చేసుకొని వేసేయాలి. 4 రెమ్మల కరివేపాకు, ఒక 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కొబ్బరి, 1/2 స్పూను గరం మసాలా వేసి బాగా కలపాలి. మనం వేసిన మసాలాలు ఒక 2 మినిట్స్ వేగాక తోటకూర వేసుకోవాలి. నేను కేజీ మటన్కి చిన్న చిన్న కట్టలు ఒక 6 తీసుకున్నా. తోటకూర ఎక్కువ అయ్యేటట్లుంది, నేను ఇది పక్కకు తీసేస్తున్నా. వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. తోటకూర అంతా ఇలా వేగాక ఒక 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం మటన్ కుక్కర్లో వేయటం లేదు, మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కర్రీ అంతా సిమ్లో చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇంతవరకు నేను ఒక్క చుక్క నీళ్ళు పోయలేదు. ఇప్పుడు ముక్క మునిగే అంతా వాటర్ పోయాలి. ఇలా కలిపి మూత పెట్టి మరొక 20 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ 20 మినిట్స్లో ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసుకుందాం. మన తోటకూర మటన్ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి ఆఫ్ చేస్తే మన తోటకూర మటన్ రెడీ. ఇదండి తోటకూర మటన్. నేను మీకు 20 మినిట్స్ అని చెప్పినాను, కానీ నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మీరు తీసుకున్న మటన్ను బట్టి మీరు టైం సెట్ చేసుకోండి. ఒకవేళ ఇంత టైం లేదంటే కుక్కర్లో చేసుకునే వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్టు చేసి, నేను వాటర్ ముక్క మునిగేదాకా పోసాను కదా, మీరు అప్పుడు అన్ని నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో 3-4 విజిల్స్ తెప్పించుకోండి. అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుంది కుక్కర్లో కూడా. ఈ 20 మినిట్స్లో రైస్ కూడా అయిపోయింది.
టేస్ట్ చేద్దాం. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. యాక్చువల్గా మామూలుగా గోంగూర మటన్ అంటేనే కిరాక్ అంటారు కదా, ఇది దానికి ఏ మాత్రం తీసుకోలేదు. మీరు కూడా నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి చేయండి, అప్పుడు మీరే నాకు కామెంట్ పెడతారు. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.